ఇజ్రాయెల్, ఇరాన్ వార్‌లో అమెరికా జాయిన్ అవ్వనుందా ఇప్పుడు? ఫైనల్ బ్లోకనమాట. ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ అన్ని న్యూక్లియర్ సైట్స్‌ని డెస్ట్రాయ్ చేసింది ఇరాన్‌ది. ఫ్రోడో ఒక్కటి మిగిలింది. ఫ్రోడోనే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఫ్రోడో న్యూక్లియర్ సైట్ ఏదైతే ఉందో తెహరాన్ నుంచి 100 కిలోమీటర్ల అవతల ఉంది. దీన్ని డెస్ట్రాయ్ చేయగలిగే సత్తా ఇజ్రాయెల్ దగ్గర లేదు. ఎందుకంటే దాని బాంబ్స్ లేవు దాని దగ్గర. ఎందుకంటే ఇది 90 మీటర్ల దగ్గర దగ్గర 100 మీటర్ల లోపల కొండల కింద కట్టారనమాట. అయితే వీళ్ళ దగ్గర ఉన్న బంకర్ బాంబ్స్ అంత 90 మీటర్ల లోపల ఉన్నదాన్ని కూల్చలేదు. అమెరికాని హెల్ప్ అడుగుతున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. వచ్చి ఫ్రోడోని డెస్ట్రాయ్ చేస్తేనే వీళ్ళ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఇరాన్ న్యూక్లియర్‌గా డెవలప్ అవ్వకూడదు, న్యూక్లియర్‌గా అవ్వకూడదు, క్రియేట్ చేసుకోకూడదు అని చెప్పిన వీళ్ళ క్యాంపెయిన్ ఏదవుతుందో కంప్లీట్ చేస్తాము అన్నట్టుగా. ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్రోడోకి ఎళ్ళే దారిని క్లోజ్ చేసి అదంతా పాడు చేస్తాము. అదే విధంగా ఫ్రోడోకి ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో దాన్ని డెస్ట్రాయ్ చేస్తాము. ఇదంతా టెంపరరీగానే. పర్మనెంట్‌గా వాళ్ళు మళ్ళా న్యూక్లియర్‌గా ఇన్‌కేపబుల్ అవ్వాలి అంటే ఫ్రోడోని డెస్ట్రాయ్ చేయాల్సిందే అని చెప్పి ట్రంప్‌కి చెప్తున్నారు.